ఈ రోజు థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి అలాగే చిత్ర శుక్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: బీ ఫార్మ్స్ చైర్మన్ బలరాం వర్మ, సిద్దిక్కి ఒక పేరు మోసిన బిజినెస్ మెన్ కాగా తాను తన ల్యాబ్స్లో మనుషులపై కొన్ని ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటాడు. ఇలా తన మనిషి ఒకరు ఊహించని విధంగా హైదరాబాద్ సిటీలో హత్య చేయబడతాడు. ఇక్కడ నుంచి ఈ హత్యలు కొనసాగుతాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేస్తున్న ఈ హత్యలు పోలీసులకి పెద్ద సవాలుగా మారితే రంగంలోకి సిఐ దక్ష, మంచు లక్ష్మి దిగుతుంది. ఇక అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? వారు చేస్తున్న ప్రయోగాలు ఏంటి? మధ్యలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మిథిల, చిత్ర శుక్ల ఎవరు? ఈ కేసుకి ఆమెకు సంబంధం ఏంటి? ఇంకో పక్క ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? వీరి అందరితో పాటుగా ఫేమస్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వామిత్ర, మోహన్ బాబు మంచు పాత్ర ఏంటి అనేవి మిగతా కథ. ప్లస్ పాయింట్స్: ఈ చిత్రంలో మంచు లక్ష్మి కొంచెం డిఫరెంట్గా కనిపించారని చెప్పవచ్చు. తన నటన ఈజ్ సింపుల్గా బాగున్నాయి. అలాగే ఆమెని మంచి స్టైలిష్ యాటిట్యూడ్తో ప్రెజెంట్ చేయడం బాగుంది. ఇక వీటితో పాటుగా తనపై, మోహన్ బాబులపై కనిపించే 2 ట్విస్ట్లు సినిమాలో డీసెంట్గా అనిపిస్తాయి. అలాగే ఇద్దరి నడుమ ఫస్టాఫ్లో ఫేస్ ఆఫ్ సీన్ ఇంకా క్లైమాక్స్లో ఓ యాక్షన్ సీన్ మంచు ఫ్యాన్స్కి నచ్చవచ్చు. ఇక తన పాత్రలో మంచు మోహన్ బాబు తన వెర్సటాలిటీ, అనుభవంతో బాగా చేశారు. అలాగే మరో యువ నటుడు విశ్వంత్ బాగా చేశాడు. అలాగే సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఎమోషనల్గా కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి. ఇక వీరితో పాటుగా సముద్రఖని, సిద్దికీలు తమ పాత్రలలో బాగా చేశారు. ఇక చివరిగా ముఖ్య పాత్రలో నటించిన నటి చిత్ర శుక్ల తన రోల్కి పూర్తి న్యాయం చేకూర్చింది. దర్శకుడు వంశీ కూడా చిన్నదే కానీ కీలక పాత్రలో నటించారు, దానిలో బాగా చేశారు. మైనస్ పాయింట్స్: ఇటీవల కాలంలో మెడికల్ బ్యాక్డ్రాప్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లాంటివి చాలానే వచ్చాయి. వాటిలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. ఒక మెడిసిన్, హ్యూమన్ ట్రయల్స్, అందులో హత్యలు, రివెంజ్ లాంటివి సినిమాలో కనిపిస్తాయి. సో వాటితో ఈ చిత్రం అంత ఎగ్జైటింగ్గా ఏమీ అనిపించదు. ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే చాలా ఫ్లాట్గా సాగుతుంది. నిడివి చాలా చిన్నదే అయినప్పటికీ అనవసర సన్నివేశాలు, లాజిక్లు వంటివి లేకుండా రెగ్యులర్గా సాగుతుంది. ఇక అలా వెళుతూ కథనం మరింత క్లిష్టంగా, ఒకంత కన్ఫ్యూజింగ్గా కూడా కొన్ని చోట్ల అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని మరింత ఇంట్రెస్టింగ్గా, మంచి సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ చూపించే పరిస్థితులు ఏర్పరచే స్కోప్ ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా వినియోగించుకోలేదు. సెకండాఫ్లో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒక్కొక్కటి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కొంచెం రష్గా అనిపిస్తాయి. అలాగే పలు లూప్ హోల్స్ లాంటివి, లాజిక్ లేని సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్ని సాంగ్ లేకుండా ముగించేసి ఉంటే బాగుండేది. సాంకేతిక వర్గం: ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. దాదాపు నేపథ్యానికి కావాల్సిన సెటప్ని డిజైన్ చేసుకున్నారు. అచ్చు సంగీతం కూడా ఓకే రేంజ్లో ఉంది. గోకుల్ భరతి ఇచ్చిన కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. మధు రెడ్డి ఎడిటింగ్ బెటర్గా చేయాల్సింది. ఇక దర్శకుడు వంశీ కృష్ణ మల్ల విషయానికి వస్తే, డైమండ్ రత్నబాబు అందించిన కథకి తాను ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుంటే ఇంకా బెటర్గా అనిపించి ఉండేది. కొన్ని ఎలిమెంట్స్ వరకు ఓకే కానీ తర్వాత కథనం నీరుగారినట్టు అనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి మెయిన్ లైన్ పైనే దృష్టి పెట్టి ఉంటే ఇంకా తక్కువ కథనంలోనే సినిమా పూర్తయి ఉండేది. తీర్పు: ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకొని మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి. సాధ్యమైనంత వరకు మంచు లక్ష్మి, మోహన్ బాబులు తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఊహాజనిత కథనం, పెద్దగా ఎగ్జైట్ చేయకుండా సాగే తీరు ఈ క్రైమ్ థ్రిల్లర్ని డల్గా మార్చేశాయి. సో ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.